అప్డేట్ చూద్దాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబై లీలావతి హాస్పిటల్ నుంచి నేడు డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు 5 రోజుల చికిత్స తర్వాత ఆయన తన ఇంటికి చేరుకున్నారు. జనవరి 16న రాత్రి సైఫ్ అలీ ఖాన్ పై ఓ అగంతకుడు దాడి చేశారు. ప్రస్తుతం ఆ అగంతకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక సైఫ్ ట్రీట్మెంట్ కు ఆయన ఆసుపత్రి బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఇటీవల ఓ ఆగంతకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీ ఖాన్ దగ్గరలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. లీలావతి ఆసుపత్రిలో చికిత్స అనంతరం సైఫ్ అలీ ఖాన్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జనవరి 16వ తేదీన సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగగా దాదాపు 5 రోజుల పాటు ఆసుపత్రిలోనే సైఫ్ చికిత్స పొందారు. 5 రోజుల చికిత్స అనంతరం సైఫ్ కుటుంబ సభ్యుల సాయంతో ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజుల పాటు సైఫ్ కు బెడ్ రెస్ట్ అవసరమని, ఆయన్ను పరామర్శించేందుకు ఎవరిని ఇంట్లోకి అనుమతించవద్దని సైఫ్ కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించినట్లు సమాచారం. అలా పరామర్శల వల్ల సైఫ్ కు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ 5 రోజుల చికిత్సలో సైఫ్ అలీ ఖాన్ ను మళ్లీ నార్మల్ స్థితికి తీసుకువచ్చేందుకు డాక్టర్స్ తీవ్రంగా కృషి చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నుముకలో కత్తి విరగడంతో ఆ కత్తిని చాలా జాగ్రత్తగా తీసిన డాక్టర్లు ఇంకా ఇతర చోట్ల కూడా గాయాలు అయినట్లుగా తెలిపారు. అలాగే ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అన్ని సక్సెస్ అయ్యాయని, త్వరలోనే సైఫ్ కోలుకుంటారని డాక్టర్స్ చెప్తూ వచ్చారు. వారు చెప్పినట్లుగానే సైఫ్ 5 రోజుల్లోనే కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ 5 రోజుల్లో సైఫ్ కి జరిగిన చికిత్సకు డాక్టర్స్ ఎంత బిల్ వేశారో తెలిస్తే అంత షాక్ అవుతారు. సైఫ్ అలీ ఖాన్ ట్రీట్మెంట్ కోసం అక్షరాల 35,98,700 బిల్ అయినట్లుగా సోషల్ మీడియాలో లీలావతి హాస్పిటల్ ఇచ్చినట్లుగా ఓ బిల్ వైరల్ అవుతుంది. అంటే 5 రోజులకు దాదాపు 36 లక్షల బిల్ అయిందన్నమాట. రోజుకు దాదాపు 7 లక్షల రూపాయలు. నిజంగా ఇలాంటి ఘటన ఓ సామాన్యుడికి జరిగి ఉంటే అతని పరిస్థితి ఏంటి అనేలా నెటిజన్స్ డిస్కస్ చేస్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కు అయిన బిల్లులో 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై అయినట్లుగా తెలుస్తోంది. ఇది నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నట్లుగా ఉంది. సోషల్ మీడియాలో ఈ బిల్ వైరల్ అవుతుండటంతో నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చిస్తున్నారు. కామెంట్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఈ బిల్లు ఎంతవరకు నిజమో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఏదైనా సైఫ్ క్షేమంగా ఇంటికి చేరాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. 5 రోజుల క్రితం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి సంచలనం రేపింది దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ పై ఒక అగంతకుడు దొంగతనం కోసం వచ్చి ఆ కత్తితో దాడికి దిగాడు, తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో వెంటనే హుటాహుటిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ కు అత్యవసర చికిత్సను అందించారు. 5 రోజులుగా చికిత్సను అందించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కోలుకుని ఆ సేపటి క్రితమే లీలావతి ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడే ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి మొత్తంగా వైద్య చికిత్స కోసము దాదాపుగా 36 లక్షలు అయినట్టుగా ఒక బిల్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఎందుకంటే గత 5 రోజులకు సంబంధించి సైఫ్ అలీ ఖాన్ కు చేసిన చికిత్స కోసం 36 లక్షల బిల్లును వేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో దీనిపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక సెలబ్రిటీకి చేసిన విద్య ఇంత కాస్ట్లీగా, వైద్యం ఇంత కాస్ట్లీగా ఉంటుందా అని చెప్పేసి చర్చించుకుంటున్నారు. ఇందులో దాదాపు ఒక 25 లక్షలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నట్టుగా జరుగుతుంది. ఈ బిల్లు మాత్రం ఎంతవరకు నిజమో తెలియదు, కానీ సోషల్ మీడియాలో దానికి సంబంధించిన
వివిధ రకాల మంది నెట్ లో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఒక్కొక్కరు దీనిపై ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీకి జరిగితే చికిత్స కోసం ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించాల్సి వస్తుందా, అదే సామాన్యుడికి అయితే పరిస్థితి ఏంటి, ఇంత ఆ చికిత్స అందించడానికి ఇంత డబ్బు ఉండదు కదా, అట్లాంటి పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి జరుగుతా ఉంది. మొత్తానికి గత 5 రోజులుగా జరుగుతున్న ఈ సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి చర్చ కూడా కంప్లీట్ గా అతని చుట్టే తిరుగుతా ఉంది. ఎందుకంటే అతనిపై దాడి జరిగింది. ఆ దొంగతనం కోసం వచ్చిన ఒక గంతకుడు సైఫ్ అలీ ఖాన్ ను అడ్డుకునే క్రమంలో అతనిపై దాడికి దిగాడు. కత్తితో వెన్నుముక భాగంలో తీవ్రంగా గాయపరిచాడు. దీంతో కత్తి కూడా ఆ వెన్నుముఖంలోనే కొంత ఇరుక్కుపోయింది. దానికి శస్త్రచికిత్స చేసి వైద్యులు దాన్ని బయటకు తీశారు. అదేవిధంగా దాంతో పాటు పలు శరీరం పైన పలు చోట్ల ఈ కత్తి ఘాట్లు ఉన్నాయి. వాటికి అన్నిటికీ చికిత్స అందించారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ కొంత ఖర్చుతో కూడుకున్న ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు. ఈ క్రమంలో కొంత ఖర్చు అవుతుంది కానీ మొత్తం ఏకంగా 40 లక్షలు దాదాపు 36 లక్షల రూపాయల ఖర్చు అవుతుందా అని చెప్పేసి కొంత ఈ చర్చ జరుగుతా ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనిపైనే ఈ మొత్తం చర్చగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ప్రస్తుతం నేను మొత్తంగా సోషల్ మీడియాలో ఈ విషయమే ఈ బిల్లు సోషల్ మీడియాలో సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి వైద్యం సంబంధించి బిల్లు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ సంబంధించి ఇదొక విషయం పెద్ద ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపైన మాత్రం అధికారికంగా సైఫ్ అలీ ఖాన్ సంబంధించిన వారు కుటుంబ సభ్యులు కావచ్చు, అదే విధంగా సైఫ్ అలీ ఖాన్ ఆఫీస్ సిబ్బంది కానీ ఎవరు కానీ ఒక క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే దీనిపైన రకరకాల చర్చలు ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. మొదటిగా సైఫ్ అలీ ఖాన్ మాత్రం మరోవైపు సైఫ్ అలీ ఖాన్ అభిమానులు మాత్రం తమ ఆరాధించే నటుడు క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు, అగంతకుడు చేసిన దాడి నుంచి క్షేమంగా తిరిగి మంచిగా ఇంటికి చేరుకున్నాడు కోలుకొని అని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు మాత్రం ఈ యొక్క బిల్లు పైన మాత్రం ఇంకో రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబై లీలావతి హాస్పిటల్ నుంచి నేడు డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు 5 రోజుల చికిత్స తర్వాత ఆయన తన ఇంటికి చేరుకున్నారు. జనవరి 16న రాత్రి సైఫ్ అలీ ఖాన్ పై ఓ ఆగంతకుడు దాడి చేశాడు. ప్రస్తుతం ఆ ఆగంతకుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఇక సైఫ్ ట్రీట్మెంట్ కైన ఆసుపత్రి బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఇటీవల ఓ ఆగంతకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీ ఖాన్ ను దగ్గరలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. లీలావతి ఆసుపత్రిలో చికిత్స అనంతరం సైఫ్ అలీ ఖాన్ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. జనవరి 16వ తేదీన సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగగా దాదాపు 5 రోజుల పాటు ఆసుపత్రిలోనే సైఫ్ చికిత్స పొందారు. 5 రోజుల చికిత్స అనంతరం సైఫ్ కుటుంబ సభ్యుల సహాయంతో ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజుల పాటు సైఫ్ కు బెడ్ రెస్ట్ అవసరమని, ఆయన్ను పరామర్శించేందుకు ఎవరినీ ఇంట్లోకి అనుమతించవద్దని సైఫ్ కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించినట్లు సమాచారం. అలా పరామర్శల వల్ల సైఫ్ కు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపినట్లు తెలుస్తుంది. ఈ 5 రోజుల చికిత్సలో సైఫ్ అలీ ఖాన్ మళ్లీ నార్మల్ స్థితికి తీసుకొచ్చేందుకు డాక్టర్స్ తీవ్రంగా కృషి చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నెముకలో కత్తి విరగడంతో ఆ కత్తిని చాలా జాగ్రత్తగా తీసిన డాక్టర్స్ ఇంకా ఇతర చోట్ల కూడా గాయాలైనట్లుగా తెలిపారు. అలాగే ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అన్ని సక్సెస్ అయ్యాయని, త్వరలోనే సైఫ్ కోలుకుంటారని డాక్టర్స్ చెప్తూ వచ్చారు. వారు చెప్పినట్లుగానే సైఫ్ 5 రోజుల్లోనే కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ 5 రోజుల్లో సైఫ్ కి జరిగిన చికిత్సకు డాక్టర్స్ ఎంత విలువేశారో తెలిస్తే అంత షాక్ అవుతారు. సైఫ్ అలీ ఖాన్ ట్రీట్మెంట్ కోసం అక్షరాల 35,98,700 బిల్ అయినట్లుగా సోషల్ మీడియాలో లీలావతి హాస్పిటల్ ఇచ్చినట్లుగా ఓ బిల్ వైరల్ అవుతుంది. అంటే 5 రోజులకు దాదాపు 36 లక్షల బిల్ అయిందన్నమాట. అంటే దాదాపు రోజుకు 7 లక్షల రూపాయలు. నిజంగా ఇలాంటి ఘటన ఓ సామాన్యుడికి జరిగి ఉంటే అతని పరిస్థితి ఏంటి అనేలా నెటిజన్లు డిస్కస్ చేస్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కి అయిన బిల్లులో 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై అయినట్లుగా తెలుస్తుంది. ఇది నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నట్లుగా ఉంది.
సోషల్ మీడియాలో ఈ బిల్ వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ దీనిపై తీవ్రంగా చర్చిస్తున్నారు. కామెంట్స్ లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఈ బిల్లు ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఏదైనా సైఫ్ క్షేమంగా ఇంటికి చేరాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.